గుడిసె నుంచి డాబాలోకి పేద కుటుంబం దట్ ఈస్ చంద్రబాబు. 6 నెలల క్రితం ఆ పేద కుటుంబం గుడిసెల్లో జీవిస్తున్నారు. అది కూడా ఎప్పుడు కూలిపోతుందనే భయంతో ఉన్నారు. ఇంతలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పేద కుటుంబం ఉంటున్న ఇంటికి వెళ్లారు. వారి పరిస్థితి చూసి చలించిపోయారు. వెంటనే ఆ కుటుంబానికి ఇల్లు కట్టించి ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. అలా చంద్రబాబు చెప్పారో లేదో అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే ఇంటి పనులు ప్రారంభించారు. మొత్తానికి 6 నెలలకు ఇంటి నిర్మాణం పూర్తి చేయగా త్వరలోనే కొత్త ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత నెల పింఛన్ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో పర్యటించిన చంద్రబాబు జూలై 1న పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే అక్కడ పూరి గుడిసెలో నివాసం ఉంటున్న బనావత్ పాములు నాయక్ సీతమ్మ దంపతుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేసిన సంగతి తెలిసిందే. భార్యాభర్తలు కుటుంబంతో కలిసి అక్కడ ఉంటున్నారు. ఆ గుడిసెలలో నివాసం ఉండటానికి కారణాలపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి చలించిపోయి డాబా కట్టిస్తానని హామీ ఇచ్చారు.